స్వాగతం. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పంట పొలాన్ని శనివారం మండలంలోని పెరవలిపాలెం, పెరవలి, చావలి గ్రామాలలో వరద ముప్పునికి గురైన పంట పొలాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించడం జరిగింది. గంగోలు మెయిన్ డ్రైవ్ పొంగిపొల్లడం మూలంగా పంటలు పూర్తిగా నీట మునిగాయని తెలిపారు. ముంపుకి గురైన పంటలకి నష్టపరిహారం వచ్చేలాగా ప్రతి రైతుకి అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే ఆనందబాబు అధికారులకి ఆదేశించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త ఉషా రాజేష్, చావలి సర్పంచ్ విష్ణు, మూలకాల శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గోపాలం సుబ్బారావు, ఉక్కృతి నాగయ్య, దాది లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని 6,000 ఎకరం ఉంది. 6,000 ఎకరం మన చావాలి. గండ్లు పడ్డాయి సార్ పైన. ఏదన్నా కూడా మొత్తం రాయలు మొత్తం ఎంత ఉందో అసలు ఎంత ఉందో కూడా చెప్పారు. పెరవల్ తహసీల్ కూడా కలపాలి. బాపట్ల జిల్లా చీరాలలో చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రవి, భగత్ సింగ్ మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకి విజయవాడ అతలాకుతలమైంది. హుదూద్ తుఫాన్ సమయంలో కూడా విశాఖపట్నం దెబ్బతింది. పండుగలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, కానీ ఈసారి వచ్చిన వరదల వలన చాలా మంది నష్టం వాటిల్లింది. విజయవాడ వాసులు అందరూ కూడా ఆదుకోవాలని, వారికి ఇతోధికంగా సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అచ్యుతుని బాబురావు, గొట్టిపాటి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా పేరు భగత్. ప్రియమైన యావత్ ప్రజానికానికి మా తరఫున చేసిన విజ్ఞప్తి, ఇవాళ ఈరోజు కూడా విజయవాడ అజిత్ సింగ్ నగర్, ఇంకా అనేకమైన ప్రాంతాలు, మరి ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ ఇంకా నీటిలోనే ఉందనేది ఈరోజు ఉదయం వార్తగా మనకు వస్తుంది. అక్కడ అజిత్ సింగ్ నగర్ అయినా, కబేళ అయినా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో మనం ఎన్ని కాలనీలు పేర్లు చెప్పుకున్నా దీనంతటికీ కారణం బుడమేరుగా ప్రభుత్వం గుర్తించింది. బుడమేరుకు సంబంధించి పడిన గండ్లుని పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తానంటూ రకరకాల ప్రయత్నాల మిలిటరీ కూడా అక్కడ వర్క్ చేపిస్తున్న విషయం మనం టీవీల ద్వారా. అయితే అసలు వాస్తవం ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, నిజానికి ఈ నీరంతా కొల్లేరు ప్రాంతానికి చేరవలసిన నీరు ఇది. ఈ కొల్లేరు ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా, అంటే దగ్గర 5-6 దశాబ్దాలుగా అక్కడ కొల్లేరు ప్రాంతంలో కంప్లీట్గా చెరువులు నింపటం వల్ల జనావాసాలుగా మార్చేసి ఆ కాంటూర్లు మొత్తాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ ఈ దుస్థితి తలెత్తింది. ఇవాళ భారతదేశంలో ప్రతి నగరం, హైదరాబాద్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ఇవాళ విజయవాడ కావచ్చు, రేపు విశాఖపట్నం కావచ్చు. గతంలో ఒకసారి విశాఖపట్నానికి కూడా జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, పట్టణ ప్రాంతాలకి ప్రజలు రావటం, నియోజకవర్గ ప్రజలారా, మరి ప్రత్యేకించి చీరాల పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలారా, మరి
ఈ మధ్య జరిగినటువంటి ఉప్పిన అనొచ్చు, లేదా ఒక ప్రకృతి ప్రజల మీద చేస్తున్న యుద్ధం అని సంబోధించవచ్చు. మనుషులు యుద్ధం చేసుకుంటే దానికి ఒక పరిష్కారం కొంతకాలం తర్వాత ఉంటుందేమో, కానీ ప్రకృతే మనుషుల మీద యుద్ధం చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మనం అనేక సార్లు చూసాం. దానిలో నిమిత్తమే ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. మనము ఇటువంటి పరిస్థితుల్లో సాటి మనుషులుగా వారికి ఎంతైనా మనం అండగా నిలబడాల్సినటువంటి సందర్భం ఇది. హుదుహుదు తుఫాను సందర్భంలో మనం దీపావళి పండుగ నిర్వహించుకోలేదు. కరోనా సమయంలో మనం అనేక పండుగలు నిర్వహించుకోలేదు. అందరూ మానవత్వం ప్రదర్శించాం. ఇప్పుడు మరొక సందర్భం, మరొక భయంకరమైన పరిస్థితి వచ్చింది. మరో 10 రోజులైనా సరే అక్కడ మనుషులు సామాన్య స్థితికి చేరుకోవడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పుట్టి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. ఒక ప్రభుత్వం మాత్రమే వారి సహాయంతో ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చీరాల్లో మనం అనేక సంఘాలుగా ఉన్నాం. అంటే గణేశ ఉత్సవ కమిటీగా ఉండొచ్చు, చర్చి కమిటీలుగా ఉండొచ్చు, డాక్టర్స్ కమిటీలుగా ఉండొచ్చు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో మోపర్రు, తురుమెల్ల, ఇంటూరు, గోవాడ, పంచాలవరం గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం వలన నష్టపోయిన పంట పొలాన్ని శనివారం మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పరిశీలించడం జరిగింది. రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, రైతులు పాల్గొన్నారు. పోయినట్టు కనపడుతుంది చూస్తుంటే. అది ఏముంది అసలు ఇక్కడ? పాంచాలవరమే కాదు, నేను గోవాడ ఎన్ని చూస్తా వచ్చాను. తురిమెళ్ళ, గోవాడ, ఇంటూరు మొత్తం చూస్తానే వచ్చాను నేను. మోపర్రు మొత్తం మీ మండలంలో అసలు ఏం మిగిలింది మరి నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా మొత్తం చెరువు. ఇది వీళ్ళు ఉంది. అదే ఇది అదే ఇది ఇదే అది అదే చెప్తుంది అంతా. అది ఇంకా పెరుగుతుంది ఇక్కడ. నీకు ఆ ఫ్లో కానీ ఆ స్టాగ్నెట్ వాటర్ ఇస్తుంది రోజు రోజు. డ్రైన్స్ నిర్లక్ష్యం వదిలేయటం కారణం. ఎందుకంటే డ్రైన్స్ ఎక్కడ పొంగుతున్నాయి, ఎదురు తంతున్నాయి. అదే కదా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నిన్నటిదాకా మా నియోజకవర్గంలో వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు వస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి ఈ కెలామిటీ, ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తా ఉన్నారు. వర్ష బీభత్సం అనేది. ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి కాలువలు 5 ఏళ్లు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజు ఇంత నష్టం జరగడానికి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికిమాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్లు. దాని పర్యవసానమే ఈ రోజు కనపడతా ఉంది. 5 ఏళ్లు ఆ డ్రైన్ వైపు చూడాల, ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు ముఖం కన్నెత్తి చూడాల, పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి. దాని పర్యవసానం ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బిఎం డ్రైన్ కానీ, ఏనుగుల రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్ గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయి ఉంది. ఎక్కడికక్కడ గండ్లు పడిపోతా ఉంది. గండ్లు తెగిపోయి
పొలాల మీదకి ఉరుకులు ఎత్తుతా ఉంది, ఎదురు కొడతా ఉంది. గంగోలతం దగ్గర ప్రధానంగా గోడవల్లి ప్రాంతంలో మొత్తం ఆ రెగ్యులేటర్ సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ కూడా పాడైపోయి ఆ తూటికాడ మొత్తం కూడా అడ్డం పడేసి మొత్తం. బాపట్ల జిల్లా చుండూరు మండలం చుండూరు ఆలపాడు గ్రామాల మధ్య 3 కిలోమీటర్ల మేర మెయిన్ రోడ్డు ఇరువైపుల వర్షం ప్రభావంతో వరి పొలాల్లో వరద నీటితో ముంచెత్తుతోంది. ప్రతిరోజు వర్షం పడటం వలన మురుగు కాలువల నీరు ఎదురు తన్నాయి. నీటిలో వరి పొలాలు మునిగిపోయాయి. రైతులు చాలా నష్టం జరిగిందని విలవిలలాడుతున్నారు. ఆయిల్ అయిపోయింది. ఇదే విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుని మొట్టమొదటిగా కొలిచే వారికి కొంగు బంగారమే నిలుస్తాడనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రజా నానుడే. అయితే ఈ రోజు వినాయక చవితి కనుక ప్రతి ఒక్కరు ఆ స్వామిని కొలిచి వారికి ఉన్న విఘ్నాలను హరించుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని నిండు మనసుతో ఈ వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని నిజాంపట్నం గ్రామంలో గల ప్రతి వినాయక ఉత్సవ కమిటీ ఏరియాలకు వెళ్లి టెంకాయలు కొట్టి మీకు అండగా నేనున్నానని ప్రతి ఒక్కరికి పేరు పేరున పలకరించి ఆనందపరిచిన నిజాంపట్నం మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల వెంకట హరినాథ్ బాబు. ఈ కార్యక్రమానికి వారి వెంట నిజాంపట్నం గ్రామ సర్పంచ్ కట్టా పోలేరమ్మ, ఉప సర్పంచ్ మోపిదేవి మార్కండేయులు, బోట్ల యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాస్, మాజీ ప్రెసిడెంట్ మోపిదేవి ఆదిశేషు నాయుడు, వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు.
బల్లికుర్వ మండలం కొనిదెన గ్రామం అంకమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో గ్రామస్తులు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు కార్యదర్శి గుంజి సుబ్బారావు దంపతులు వారి కుమారులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. పూజారి బ్రహ్మం మాట్లాడుతూ గ్రామంలో 9 రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులు అందరి కోరిన కోరికలు నెరవేరుతాయని, స్వామివారి అనుగ్రహం చేత సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం అవుతుందని పూజారి బ్రహ్మం తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిశ్చయించి పరమేశ్వరుని యొక్క వాహనాలన్నీ అనుమతిగా ప్రకటించారా. బ్రహ్మదేవుడు తిరుమలకు ఇటువంటి మరొకరు ఇచ్చినట్టు అందరూ కైలాసం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన ఇది కొనిదెన గ్రామంలో గ్రామదేవత అంకమ్మ తల్లి దివ్య దేవాలయ ప్రాంగణందు అంగరంగ వైభవోపేతంగా విఘ్నేశ్వర చతుర్థి సందర్భంగా, వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ప్రాంగణందు, అమ్మవారి ప్రాంగణందు స్వామివారికి చక్కగా పూజా కైంకర్యములన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క పూజా కైంకర్యంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత సంతానం అందినటువంటి వారికి సంతానము, అదేవిధంగా వివాహం కాని వారైనటువంటి వారికి వివాహము, ప్రత్యేకమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వారికి కోరికలన్నీ కూడా తీరడం జరుగుతున్నది. ఈ యొక్క దివ్య దేవాలయ ప్రాంగణందు ప్రతి సంవత్సరం కూడా ఇవాల్టి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమై ఉన్నది. ఈ 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా పూజా కైంకర్యములన్నీ కూడా ప్రాతకాలమందు, అదేవిధంగా సాయంకాలమందు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే అందరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రాంగణందు, దేవీ ప్రాంగణందు విచ్చేసి స్వామివారికి పూజా కైంకర్యంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.